ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ ఉంటుంది. ఆ ప్రతిభకు మెరుగులు దిద్దితే ప్రయోజనం ఉంటుంది. నిన్ను నీవు తెలుసుకో, భవిష్యత్తు తీర్చిదిద్దుకో. కష్టపడుటని ఆయుధమైతే అధిరోహిస్తవు ఉన్నత శిఖరం. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ ఉంటుంది. ఆ ప్రతిభకు మెరుగులు దిద్దితే ప్రయోజనం ఉంటుంది. చదువుల తల్లి సావిత్రి చీత్కారాలను తట్టుకొని మహాత్మా పూలే స్ఫూర్తితోని మొదటి టీచరుగా ఎదిగింది. సంకల్పంతో అవుతుంది ఏదైనా సాధ్యం. రాయి అనుకున్నదే అవుతుంది రత్నము. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ ఉంటుంది. ఆ ప్రతిభకు మెరుగులు దిద్దితే ప్రయోజనం ఉంటుంది. ఆదర్శమూర్తుడు అంబేద్కరుడు అవమానాలను తట్టుకొని కష్టపడి చదువుకొని రాజ్యాంగాన్ని వ్రాసినడు. కష్టపడితే వచ్చును నీకు ఫలితం. కఠోర సాధనతోనే జరుగును కార్యం. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ ఉంటుంది. ఆ ప్రతిభకు మెరుగులు దిద్దితే ప్రయోజనం ఉంటుంది. ఆనిముత్యము అబ్దుల్ కలాం పేదరికం అనుభవించి పుస్తకాన్నే నమ్ముకొని శాస్త్రవేత్తగా ఎదిగినడు. సంకల్పంతో అవుతుంది ఏదైనా సాధ్యం. కార్యాచరణే కార్యానికి అవుతుంది మూలము. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ ఉంటుంది. ఆ ప్రతిభకు మెరుగులు దిద్దితే ప్రయోజనం ఉంటుంది. కొత్త పెళ్లి జయశంకరుడు చీత్కారాలను తట్టుకొని చదువుల్లో నా చురుకుగా ఉండి ప్రొఫెసరు కాగలిగినడు. అధ్యయనంతో చేరచ్చు అగ్రపదము. నిరంతర దీక్షతో చేరచ్చు విజయ తీరము. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ ఉంటుంది. ఆ ప్రతిభకు మెరుగులు దిద్దితే ప్రయోజనం ఉంటుంది. నిన్ను నీవు తెలుసుకో, భవిష్యత్తు తీర్చిదిద్దుకో. కష్టపడుటని ఆయుధమైతే అధిరోహిస్తవు ఉన్నత శిఖరం. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ ఉంటుంది. ఆ ప్రతిభకు మెరుగులు దిద్దితే ప్రయోజనం ఉంటుంది. ఆ ప్రతిభకు మెరుగులు దిద్దితే ప్రయోజనం ఉంటుంది. ఆ ప్రతిభకు మెరుగులు దిద్దితే ప్రయోజనం ఉంటుంది.